నేను ఈ డబ్బుతో మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. దీంతో అమ్మకు కనకాభిషేకం చేయాలి. మా నాన్న అనుకున్నట్టు మా అమ్మని మహారాణిలా చూడాలి. మా జీవితాలకు అంటుకున్న నిప్పును పూర్తిగా ఆర్పేయాలి. ఆ హోనాయిగాడు ప్రాణాలతో ఉండకూడదు. ఉంటే నన్ను నా తల్లిని ప్రశాంతంగా బ్రతకనివ్వడం. ఒరే, ఇది నా ప్రాణంరా. నేను తిరిగి వచ్చే వరకు దీన్ని కాపాడే బాధ్యత నీదిరా. ఈ దీపావళికి ఇంటికి వస్తానని అమ్మకు మాటిచ్చాను. ఆ రోజు అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ లక్షల ఆస్తితో ఇంటికి వెళ్ళాలి. వెళ్తాను. జాగ్రత్త. అప్పటి నుంచి ఆనంద్ కోసం చాలా రోజులు ఎదురు చూశాను. కానీ వాడు తిరిగి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా తెలిసింది ఆనంద్ శవమై సముద్ర పొడ్డున పడున్నాడని. ఈ దీపావళికి ఇంటికి వస్తానని అమ్మకు మాటిచ్చాను. ఆ రోజు అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ లక్షల ఆస్తితో ఇంటికి వెళ్ళాలి. వెళ్తాను. ఎవరు? ఆనంద్, ఆనంద్, ఆనంద్. దూరం నుంచి చూసి మా అబ్బాయి ఆనంద్ అనుకున్నాను బాబు. ఎవరు బాబు నువ్వు? నేను ఆనంద్ దగ్గర నుంచి వస్తున్నానమ్మా. మరి వాడు వాడికి కొంచెం పనుండి వాడే నన్ను మీ దగ్గరికి పంపించాడు. పంపించాడా? అంటే ఈ దీపావళి కూడా వాడు రాలేదన్నమాట. బిడ్డను చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో. లోపలికి రా బాబు. కమ్ డౌన్ ప్లీజ్, ప్లీజ్ కమ్ డౌన్. ఇప్పుడు మనం చేయగలిగిందేం లేదు. చాలా రోజులైంది, వెళ్ళాలి. కానీ ఈ పరిస్థితుల్లో ఆమెను వదిలేసి వెళ్ళటం అంత మంచిది కాదు. హొనాయి మనుషులు ఆవిడ చుట్టూ ఉన్నారు. అలాంటప్పుడు ఈ పెట్టి రాజ్యలక్ష్మి గారికి అప్పగించడం మంచిది కాదు. అందుకే దీని విషయం ఆమెకు చెప్పలేదు. ఇది ప్రస్తుతం నీ దగ్గర ఉంచు. ఆ హొనాయి చచ్చాడన్న వార్త నీకు తెలిసిన రోజు ఇది ఆమెకు అప్పగించు. లేకపోతే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు ఆ హొనాయి అంతు తేల్చుకోవడానికి వెళ్తున్నాను. తేల్చుకుంటాను. వాడో నేను. ఏమిటి బాబు ఉన్నట్టుండి బయలుదేరుతున్నావు? కొంచెం ముఖ్యమైన పని మీద పెడుతున్నానమ్మా. మళ్ళీ వచ్చేస్తాగా బాబు. సరే, నువ్వు వెళ్ళేది మా ఆనంద్ దగ్గరికేగా. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు వాడిని తప్పకుండా తీసుకురా బాబు. చూసి చాలా రోజులైంది. అలాగేనమ్మా.